ఏ ముహూర్తంలో ప్రభాస్ బాహుబలి సినిమా కోసం డేట్లు ఇస్తాను అని రాజమౌళికి మాట ఇచ్చాడో, ఆ తర్వాత కాలంలో ఆ సినిమా కోసం విపరీతంగా కష్టపడ్డాడో, అట్లాగే రాజమౌళి కూడా ప్రభాస్నే తన హీరోగా ఊహించుకొని 2 పార్ట్స్ని అంత అద్భుతంగా తెరకెక్కించాడో కానీ అప్పటి నుంచి ప్రభాస్ యొక్క మార్కెట్ తెలుగు హీరోలలో ఎవ్వరూ కూడా అందుకోలేనంతగా ఎదిగిపోయింది. ఈరోజు ఆ లెవెల్ రజనీకాంత్ లాంటి ఒక మేరు నగధీరుడు, ఒక మేరు పర్వతం కూడా ప్రభాస్ని అందుకోలేని స్థాయికి చేరిపోయింది. అంటే ప్రభాస్ యొక్క లెవెల్ ఇప్పుడు ఎక్కడ ఉంది అంటే అసలు ఇండియాలో షారుఖ్ ఖాన్ తప్ప ఎవ్వరు కూడా దాని గురించి ఊహించలేరు. షారుఖ్ ఖాన్ అయినా ఆమీర్ ఖాన్ అయినా వీళ్ళు కూడా టార్గెట్గా పెట్టుకుని కొట్టాలి తప్ప డైరెక్ట్గా అచీవ్ చేసేటువంటి సీన్ లేదు. అంటే ఈ దేశంలో ఏ హీరోకి రానటువంటి క్రేజు, ఒక అద్భుతమైనటువంటి మేనియా ఈరోజు ప్రభాస్కి చాలా స్పష్టంగా క్లియర్ కట్గా కనిపిస్తుంది. సలార్ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయినా కూడా అది ఇంకా బ్రేక్ ఈవెన్ అవ్వలేకపోయింది అంటే ప్రశాంత్ నీల్ అట్లాగే ప్రభాస్ల కాంబినేషన్ చూపించి అంత విపరీతంగా అమ్మేశారు సినిమాని, ఇష్టం వచ్చినట్టు అమ్మేసినటువంటి పరిస్థితి ఎక్కువ రేట్లకి, అందువల్ల అవ్వల. సో అటువంటి లెవెల్లో ఉన్న ప్రభాస్ ఈరోజు రజనీకాంత్ని కూడా దాటేశాడని అంటున్నారు. ఎందుకు దాటేశాడు, ఎట్లా దాటేశాడు అనేది వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో మీకు తెలిసిన ప్రతి ప్రభాస్ ఫ్యాన్కి ఈ వీడియో షేర్ చేయండి, కానీ మీరే ప్రభాస్ ఫ్యాన్ అయితే స్టేటస్లో పెట్టండి, ప్రతి ఒక్కళ్ళు తెలుసుకుంటారు. ఇప్పుడు ప్రపంచ బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభాస్ వర్సెస్ రజనీకాంత్ వార్ కొనసాగుతోందని ఒక సర్వే. బాహుబలి స్టార్ ప్రభాస్ తన చివరి 5 చిత్రాల మొత్తాన్ని కలుపుకుంటే 77% అధిక వసూళ్ల సగటుతో తలైవా రజనీని అధిగమించాడు. అంటే 75% ఎక్కువ డబ్బులు వసూలు చేసిన కలెక్షన్ల మార్జిన్తో ప్రపంచంలోనే అతిపెద్ద సూపర్ స్టార్ అయిన రజనీకాంత్ని కలెక్షన్స్ పరంగా దాటాడు. ఈ ఇద్దరిని పోల్చడం ఎగ్జాక్ట్గా కరెక్ట్ కాదు, ఎందుకంటే ఆయన సీనియర్ హీరో అయిపోయారు. సీనియర్ హీరో అయిపోయిన వాళ్ళకి ఇప్పుడున్న హీరోలతో కంపారిజన్ చేసుకోకూడదు. చిరంజీవి కానీ, అమితాబ్ బచ్చన్ కానీ, రజనీకాంత్ కానీ వీళ్ళెవరినీ కూడా ఒకప్పుడు మనం మేరు పర్వతాల్లో చూసాము, కానీ ఇప్పుడు వీళ్ళ కలెక్షన్స్ని ఇప్పుడు కొత్తగా వస్తున్న స్టార్ల కలెక్షన్తో పోల్చకూడదు. ప్రభాస్ కానీ, అల్లు అర్జున్ కానీ, యాష్ కానీ ఇట్లా ఎవరైనా కూడా వీళ్ళతో పోల్చకూడదు, ఎందుకంటే సీనియర్ లెవెల్లోకి వెళ్ళిపోయిన తర్వాత వారు మార్కెట్లు పడిపోతాయి. అట్లాగే వీళ్ళు కూడా ఒకరోజు వెళ్తారు. కొన్ని 2 దశాబ్దాల తర్వాత ప్రభాస్ అయినా, అల్లు అర్జున్ అయినా, లేకపోతే యాష్ అయినా వీళ్ళందరూ కూడా సీనియర్ హీరోలు అయిపోతారు. అప్పుడు కొత్తగా వేరే వాళ్ళు వచ్చి వాళ్ళు మార్కెట్ గ్రాప్ చేసుకుంటారు. మహేష్ బాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళందరూ. సో వీళ్ళు సీనియర్లు అయిపోయిన తర్వాత అప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళని వీళ్ళతో ఈ కలెక్షన్ కంపేర్ చేయకూడదు. బట్ స్టిల్ ఏంటంటే రజనీకాంత్ యొక్క లెవెల్ని క్రాస్ అయ్యాడు కాబట్టి డెఫినెట్లీ మెన్షన్ చేయాలి కాబట్టి చెప్తున్నా. సో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి తర్వాత అసాధారణ స్టార్డమ్ని అందుకున్నారు. రజనీకాంత్ గత 5 సినిమాలని విడుదల చేసిన సినిమాలను పోలిస్తే ప్రభాస్ గొప్ప అనడం కరెక్ట్ కాదు, కానీ 5 సినిమాల యావరేజ్ విషయంలో మాత్రం 77% ఎక్కువ మార్జిన్తో ప్రభాస్ రజనీకాంత్ యొక్క సినిమాలని క్రాస్ చేశారు. సో రజనీకాంత్ పట్ల మనకు గౌరవం ఉంది, ప్రభాస్ పట్ల మనకు గౌరవం ఉంది, కానీ ఒక తెలుగు హీరో సాధించినటువంటి విజయాన్ని అందరికీ చెప్పాలి కాబట్టి ఈ విషయాన్ని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా తప్ప అంతకు మించి ఇంకేం కాదు. రజనీకాంత్, ప్రభాస్ నిస్సందేహంగా భారత పరిశ్రమ గర్వించదగ్గ గొప్ప స్టార్లు. సో ఈ విషయాన్ని అందరికీ తెలిసేలాగా ఈ వీడియోని షేర్ చేసి వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోండి.